పుష్పాంజలి. ఆకిపాటి సుభాషిణి గారికి కూడా ప్రత్యేక స్వాగతం. అలాగే జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ షేక్ రియాజ్ అను నేను ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి చట్టము నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షునిగా నంబర్ 812 తేదీ 20/8/2025 GORT నంబర్ 812 తేదీ 20/8/2025 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఐ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను ఈ రోజు అనగా 25/8/2025 తేదీన నా పదవి నందు ప్రభుత్వ నియమించబడిన నిబంధనలకు లోబడి ఈ రోజు అనగా 25/8/2025 నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నా అప్పగించిన పదవి మరియు కర్తవ్యమును శ్రద్ధతో మరియు అంతః శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్క సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరిని ప్లీజ్ అందరూ ప్రతి ఒక్కరు జనసేన వచ్చిన కార్యకర్తలకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి అందరికీ నా ధన్యవాదాలండి. ఈరోజు రియాజు ఈ పదవి అలంకరించినందుకు ఎవరు రావద్దు ప్లీజ్. మీకు అందరికీ సమయం వస్తుంది. అందరికీ అదంతా కూడా ప్రమాణ స్వీకారం తర్వాత చేస్తే మరింత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి కార్యక్రమం. దయచేసి ఇచ్చేసిన వారందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా మన రియాజ్ గారి అభిమానులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు రియాజ్ గారు చేసిన కష్టానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బహుమతి. పవన్ కళ్యాణ్ గారితో కానీ వాళ్ళ అన్న చిరంజీవి గారితో కానీ 30 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలు లేని ముందు కూడా వాళ్ళతో సంబంధాలు ఉండి ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో మనిషి మాదిరి ఉంటాం. అదేవిధంగా తర్వాత వాళ్ళ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ పార్టీలో కూడా వాళ్ళతో ఆ పార్టీలోనే పనిచేయటం, ఈరోజు వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేయటం. ఎంతోమంది ఏంటంటే కొంత చనువు ఉంటే చాలు మాకు ఎమ్మెల్యే కావాలి, లేకపోతే ఎంపీ కావాలి, లేకపోతే ఎమ్మెల్సీగా అడిగే పరిస్థితుల్లో ఉంటారు. కానీ
వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ వాళ్ళతోటే ఉంటూ ఒక నమ్మకుడుగా అదేవిధంగా పార్టీని ఒక పక్కన ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా 19 నుంచి మన 24 వరకు జనసేనకి ఎన్నో సేవలు అందించాడు మన రియాజ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే కూడా చైర్మన్ పోస్టు మన రియాజ్ గారికి ఇవ్వటం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున మా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా అయితే ఉంటామో, ఇందాక మన వాళ్ళు పెద్దలు కూడా మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు, పదవులు అనేది అవే రావాలి, పదవుల కోసం మనం పరిగెత్తకూడదు. మనం చేసే ప్రవర్తన, మనం చేసే నడవడి, అదేవిధంగా మనం చేసే పార్టీకి కృషి కానీ 10 మందికి ఉపయోగపడేది కానీ 10 మందికి ఏం చేసావా అన్నది చేసినప్పుడు పదవులు అయ్యే వస్తాయి. నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి మనం ఎప్పుడైతే దాని మీదే ఉన్నావో మనల్ని నమ్మి చేసిన వాళ్ళకి మనం చేయలేకపోతాం. కాబట్టి ఆ విధంగానే ఈరోజు రియాజ్ గారికి చైర్మన్ వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎన్నికలప్పుడు కూడా నాకు అంతకుముందు కూడా పరిచయం ఉన్నా కూడా మన 24 ఎన్నికల్లో చాలా మేమంతా ఇద్దరమే కలిసి డోర్ టు డోర్ తిరిగి మేము ఆ రోజు క్యాన్వాసింగ్ అంతా చేసాం. అదేవిధంగా జనసేన ఎవరైతే ఉన్నారో ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చారు కొంతమంది, అది కాకుండా అసలు రియల్గా జనసేనని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా ఎన్నికలప్పుడు కూడా మా అందరితో తిరిగి ఇంటింటికి తిరిగి కష్టపడి వాళ్ళు కూడా దీంట్లో ఈ మెజారిటీలో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ రోజే ఎన్నికలు అయిపోయింది చెప్పాను నేను, ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో 164 సీట్లు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజే బాబు గారికి చెప్పాను, జనసేన నుంచి రియాజ్కి మనకు కూడా చైర్మన్ ఇవ్వాలి అని చెప్పి 8 నెలల ముందే చెప్పాను నేను. చెప్పినప్పుడు ఆయన పార్టీ నుంచి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారో చూసి దాని ప్రకారంగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత మధ్యలో వేరే చైర్మన్ ఒకటి ఇవ్వడం కూడా జరిగింది. చైర్మన్ ఇస్తే ఆ చైర్మన్ ఏదో కోర్టు కేసులో ఉండి అది ఇబ్బందులు అయ్యి అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి కదిలించాను. అప్పుడు అనుకున్నాం ఇది ఎట్లానే ఉంది, తిరుపతి ఇది కాకినాడ ఈ 3 అప్పుడు ఆగిపోయి ఉన్నాయి కూడా చైర్మన్ మన రాష్ట్రంలో. దీన్ని ఏం చేద్దామని చెప్పేసి అంటే సరే మనం మాట క్లోజ్ చేద్దాం, దానికి అతనికే రియాజ్గా ఇచ్చేద్దామని చెప్పి ఆ రోజే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఆ రోజు ఆయన చేసిన కష్టం, ఆయన నోటి నుంచి నాకు ఇది కావాలని అడిగినా కూడా ఎన్డీఏ కూటమిలో నేను ఇప్పించేది కాదు. నా తెలుగుదేశం పార్టీలో ఉండుంటే తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా మనం ఏదైనా మనం రిఫర్ చేయొచ్చు, ఏదైనా ఇప్పించడానికి నాకు అవకాశాలు ఉంటాయి. కానీ వేరే పార్టీ నుంచి